ఆది గారు ఇటు రండి. అంతా ఆవేశపడకండి, రండి కామ్గా. ఇప్పుడు మేము ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా, ఎంత జాలీగా చూపించినా వీళ్ళు కలవట్లేదు. వీళ్ళు ఉన్న జెన్యూనిటీ, వీళ్ళు ఉన్న జెన్యూన్ ప్రేమ బయటికి తీసుకురావాలంటే ఏదో ఒక ఇమోషనల్ గానీ కొంచెం హార్ట్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ చూపించారు. మా జెస్సీ గారు రెడీగా ఉన్నాడు. అవునా? ముందు చూపు. అయితే ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఏంటో చూసేద్దాం. మనసు మరినట్టుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా, అంతగా కవ్విస్తావే గిల్లి, అందుకే బంధించే నన్ను కిలాడి కోమలి గులేబ కావలి, సుఖాల జావళి వేనాలి కౌగిలి, మనసు మరినట్టుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ. నాన్న మీకు విషయం చెప్పాలి, అదే ఎలా చెప్పాలా అని. ఎవరా అబ్బాయి? చాలా మంచి అబ్బాయి. మీ అనుమతితో ఒక్కటి కావాలనుకుంటున్నాం, తర్వాత మీ ఇష్టం. అలాగే కానిద్దాం. థ్యాంక్ యూ నాన్న. ప్రియతమా ఈ మౌన రాగాలనే పలికే హృదయం, ఓహో ప్రియతమా, ఓహో ప్రియతమా ఈ మౌన రాగాలనే పలికే హృదయం, నిన్ను చూడాలని ఓ మాట చెప్పాలని కలవరిస్తోందని తెలుసా. నాన్న భవానీ, డోర్ తెరువు తల్లి. ఈరోజు నైట్ డ్యూటీ ఉందన్నావు కదా, రెడీ అయ్యావా మరి? టడాన్, నేను రెడీ అయిపోయాను. బాయ్ బాయ్. మేడం మేడం బండి ఆపండి మేడం, మా ఫ్రెండ్ మూడ్స్ వచ్చి పడిపోయాడు మేడం. ప్లీజ్ మేడం, బండిలో ఏమైనా వాటర్ ఉంటే ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. ఇస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి, ఇస్తున్నా. మేడం, ఏం మాట్లాడుతున్నావు? మీరంతా ఎవరు? మేమందరం కోడి పుంజులం అన్నమాట, నువ్వు కోడి పెట్టవన్నమాట. ఇదంతా పెద్ద బరి అన్నమాట. ఇప్పుడు మనకి కోడి పందాలన్నమాట. వద్దురా, ఈ అమ్మాయి ఆల్రెడీ చెడిపోయిందిరా. ఇప్పుడు ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటే మన రిలేటివ్స్లో కానీ సమాజం మొత్తం నేను తలదించుకున్నట్టు అవుతుందిరా. నన్ను నమ్మి నా ఎంబడి వచ్చేనన్నా. నేను ప్రేమించింది దాని శరీరాన్ని కాదు, దాని అందం నాకొద్దు. అది జీవితాంతం నా పక్కనుంటే అదే చాలు. అయినా వర్జిన్ టెస్ట్ చేసి ఎవడో పెళ్లి చేసుకోడు కదా. లవ్ లైఫ్ టైం అంటిల్ లాస్ట్ మినిట్. ఏమో, నేను ప్రేమిస్తే అంతే. కలిసున్నా, విడిపోయినా, పాడైపోయినా, చచ్చిపోయినా ప్రేమిస్తూనే ఉంటా. ఎందుకంటే నేను ప్రేమించా, నిజంగా ప్రేమించా. నీకోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితులక. నా కోసం నిన్నే నా జతగా, నీ దైవం పంపేను బహుమతిగా. నిజమైన ప్రేమ సుఖం కోరుకోదు, తోడు కోరుకుంటుంది. ప్రేమికులు చచ్చిపోవచ్చేమో కానీ ప్రేమ ఎప్పటికీ చావదు. ఎందుకంటే ప్రేమకు చావు లేదు, రాదు, ఉండబోదు. నీకోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే. ఇండియాలో ప్రతి ఒక్క 1 hour లో 86 రేప్ కేసెస్ పోలీస్ స్టేషన్స్ లో లాడ్జ్ అవుతాయి. అలాగే ప్రతి 16 minutes ఒక అమ్మాయి మీద రేప్ జరుగుతుంది. అండ్ ఈ రేషియో నేను చెప్పింది ఓన్లీ ఇండియాలో మాత్రమే. సో ప్రపంచం మొత్తంలో ఇట్లాంటి ఎన్ని జరుగుతున్నాయో అసలు అన్అకౌంటబుల్ ఉంటుంది. ఇందులో మ్యామ్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఈ కాన్సెప్ట్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే అత్యాచారాలు చేసే మగాళ్ళు, యాసిడ్లు పోసే మగాళ్ళు ఉన్న ఈ సమాజంలోనే ఇలాంటి మంచి మనసున్న మగాళ్ళు కూడా ఉన్నారని ఈ కాన్సెప్ట్ లో చూపించారు. అది చాలా స్పెషల్. ప్రేమని ఇంతకంటే ప్యూర్ ఫామ్ లో ఇంకెవ్వరు చూపించలేరు. నిన్ను నన్ను కనవేసే ప్రేమే సాక్షిగా,
Jesse and Sri Priya, both of you were so beautifully exhibited. నిన్ను మన్ను ఏకం చేద్దాం. Call the master on stage, please. నా కోసం నిన్నే నా జతగా Raju master, excellent job, excellent job. పృథ్వీ గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షో అనేది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి మంచి పర్ఫార్మెన్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి. అండ్ 3 hours సినిమాని 3 minutes లో మీరు ఈ సాంగ్ లో చూపించారు. మంచి మెసేజ్. సో హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ శ్రీదేవి కాలనీ. హరిత మ్యామ్. సమయం వచ్చినప్పుడు స్పందించేవాడు, సమయం వచ్చినప్పుడు చెయ్యూతనిచ్చేవాడు, సమయం వచ్చినప్పుడు చెయ్యి అందించేవాడు మగాడు. ప్రేమ అనేది ప్రేమికుల దినోత్సవం మాత్రమే కాదు, ప్రేమ అనేది ప్రతి ఒక్కరిని ప్రేమించవచ్చు. నాట్ ఓన్లీ లవర్స్, ఒక మనిషిని ఒక మనిషి ప్రేమించడం. సో ఆ ప్రేమ మనం అందరం పొందాలని, మనం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్ గా ఒక న్యూస్ చూశానండి నేను. ఆడవాళ్ళ మీదే కాదు మగవాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి ఇవి. ఆది గారు నిజంగా జరుగుతుంది. జరిగిన న్యూస్ చెప్తున్నాను. మొన్న ఒక అబ్బాయి జాగింగ్కి వెళ్తుంటే 4 అమ్మాయిలు అతన్ని తీసుకెళ్లిపోయారు. ఆ జాగింగ్ లో మేము లేవు అదని కాదు. మీ బాధ ఏంటో నాకు బాగా అర్థమైంది. నన్ను ఎందుకు తీసుకెళ్లలేదా అది కదా. లేదు, నాకు ఆ బాధ లేదండి. అతన్ని ఎందుకు తీసుకెళ్లారు అనేదే మా బాధ. ఇక్కడ కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. ఒకవేళ అతని ప్లేస్ లో నరేష్ ఉంటే వాళ్ళు ఎంత బాధపడేవాళ్ళు. సరే ఇప్పుడు మీరు చేస్తారా సాడ్ సాంగ్ అమ్మాయిలు ఇలా చేస్తున్నారని? ఆ నలుగురిలో మీరు చేస్తారా? నేను జాగింగ్ చేస్తాను మేడం. Thank you so much to the entire team. Thank you. Sridevi Drama Company. కనులదానా కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితేనే మాట రాక మూగబోతినే